कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்களு நீர்வாய் நெகிழிந்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாடாதாய் நாவுடையாய் சங்குடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கையக்கண் తిరుప్పావై పాసుర భావము. గోదాదేవి తన చెలి గోపికతో ఇలా అంటున్నారు. మీ ఇంటి పెరటిలోని నడిబావిలో తామరలు వికసించినవి, కలువలు ముకులించసాగినవి. శుభ్రమైన వస్త్రాలు ధరించి ఎంతో పవిత్రంగా సన్యాసులు గుడి తెరవడానికి శంఖముదుతూ పోవుచున్నారు. ముందుగా వచ్చి లేపుతాను అని చెప్పావు, కానీ చెప్పినట్లు చేయలేదు. చెలి, త్వరగా లేచి తలుపు తెరువు. తీయని పలుకులతో మాకింపు కలుగునట్లు పంకజాక్షుని కీర్తింపుము. ఈ పాసురంలో గోదాదేవి తెల్లవారిపోయలేవమ్మా, ముందుగా నేనే వచ్చి తీరుదునని, మమ్ములను లేపుతానని వీరాలు పలికిన మధుర భాషిని ముసుగు తీయవే చెలి. మాట తప్పిన మరదల పిల్ల, శీఘ్రము లేచి రావమ్మా. తెల్లవారలేదని బుకాయించకు, తలుపు తెరువుము నా చెలి. కాషాయ వస్త్రాలు ధరించి వైష్ణవులు శంఖమునూదుతూ వెళ్ళుచున్నారు. కోవెల తలుపులు తెరవబోయేరి. చూడు, చూడవే నా సఖి. అర్చక స్వాములు బడిబడిగా వెళ్ళిరి. భం 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 శంఖము ధ్వనులు పరమ పవిత్రము. శంఖ చక్రధర మేలుకో, పంకజాక్షి ఇంపుగా పాడవే పరందాముని నామమును. శంఖచక్రధారి కృష్ణమూర్తిని కనులారా చూడపోదాము. సూర్యనారాయణమూర్తి రాగా విరి పంకజాలు విరిసిపోయెను. నారాయణుడే సూర్యుడు, చంద్రుడు. పంకజాక్షి పాట అందుకో. కేశవ మాధవ యాదవనందన యశోదబాల గోవింద అని తీయని పలుకులు పలుకుతూ పోదాము రావే నా చెలియా. పురుషోత్తముని సిరికన్యలంతా పూజలు చేతుము రావమ్మా. పంకజాక్ష నీ పావన నామము పాడుచూ వచ్చేము, మేలుకో. గోదాదేవి పిలువవచ్చెను చూడు. ప్రియమార చనువుతో మృదువైన పదునైన మాటలతో లేపుచున్నది లేలెమ్మని. ఈ పాసురంలో గోదాదేవి పంకజాక్షుడు అంటోంది, అనగా వికసింపజేయువాడు, అనగా సూర్యదేవుడు, అనగా విష్ణువు. అంటే సకల చరాచరాల్లో ఉండే ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు అన్నీ ఆయనే అని మరోసారి నొక్కి చెబుతోంది. గోదాదేవి దివ్య చరణాలే శరణం.